నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలోని కార్తికేయ టెక్స్టైల్స్ కాటన్ మిల్స్లో పెద్ద స్థాయిలో మోసం జరిగింది. గజ్వేలుకు చెందిన బుక్క రమేష్ అనే వ్యాపారి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఆయన ఆరోపణల ప్రకారం మిల్స్ యాజమాన్యం తనతో వ్యాపార ఒప్పందం పేరిట 3 కోట్ల రూపాయలకు పైగా తీసుకుని తిరిగి వస్తువులు పంపక మోసం చేసినట్లు బుక్క రమేష్ ఆరోపించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పెద్దవూర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మిల్స్ యాజమాన్యంపై న్యాయ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కార్తికేయ మిల్స్కు వెళ్లి మిల్లులో ఉన్న కాటన్ బ్లేడ్లను సీజ్ చేశారు. ప్రాథమిక విచారణలో మోసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆధారాలు లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. ఫైనాన్షియల్ లావాదేవీలపై దృష్టి సారించి డాక్యుమెంట్ల పరిశీలన కూడా చేస్తున్నారు. ఈ మిల్స్ ఓ ప్రముఖ బీజేపీ మహిళా నాయకురాలికి చెందినదని స్థానికంగా చర్చ సాగుతుంది. అయితే అధికారికంగా దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. యాజమాన్యం ఇప్పటి వరకు పోలీసులకు సహకరించలేదని సమాచారం. దీంతో కేసు మరింత తీవ్రమవుతుంది. $3 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయిన బుక్క రమేష్ ప్రస్తుతం న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఘటనతో వ్యాపార వర్గాల్లో ఆందోళన నెలకొంది. పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారిస్తున్నారని, అవసరమైతే మిల్లుకు సంబంధించిన అకౌంట్స్, బ్యాంక్ లావాదేవీలను కూడా పరిశీలించుతున్నట్లు వెల్లడించారు. బాధితుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారని చెప్పారు. మోసానికి పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టపరంగా ఉపేక్షించబోరని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు సమర్పించాలని ఉండగా ప్రజలు, ఇతర వ్యాపారులు ఇలా మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తారు.